తండ్రి అయినా సరే, కుమారుడైనా సరే ఈ భూమి మీద తన సంకల్పం సంపూర్ణ చేయాలంటే పరిశుద్ధాత్ముని ద్వారానే జరుగుతుంది. అది పరిశుద్ధాత్ముడు అంటే. అలాంటి కీలక దశలో పనిచేస్తున్నటువంటి పరిశుద్ధాత్మను గురించి తెలుసుకోకుండా బాప్తిజం తీసుకున్న వారులారా, పెళ్లి టైంలో బాప్తిజం తీసుకున్న వారులారా, ఉద్యోగం టైంలో బాప్తిజం తీసుకున్న వారులారా, మొక్కుబళ్ళతో బాప్తిజం తీసుకున్న వారులారా, ఏదో తెలియక బాప్తిజం తీసుకొని పాస్టర్లు అయిన వారులారా, తెలియని కాలంలో తీసుకున్నాం సార్ అంటే ముందే ఇప్పుడు తీసుకోవడం మంచిది, ఇది తెలిసిన కాలం అని దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు కదా. పాస్టర్లైనా ఎవరైనా నేను చాలామంది పాస్టర్లకు బాప్తిజమాలు ఇచ్చాను. ఈ విషయం తెలుసుకొని యథార్థవంతులై పశ్చాత్తాపపడి, నిజమే బ్రదర్ ఆ కాలంలో మాకు ఈ విషయం తెలియదు, పరిశుద్ధాత్ముడు వ్యక్తి అన్న ప్రస్తావన మాకు తెలియకుండానే మేము ఆ పని చేశామని మరలా బాప్తిజం పొందారండి. పొందాలందరూ. బాప్తిజం పొందడానికి 6 నెలలు, సంవత్సరం అక్కర్లా. ఈ జ్ఞానం తెలిస్తే చాలు. కొందరు అంటారు నువ్వు పరిశుద్ధంగా ఉంటావో లేదో, నువ్వు ఖచ్చితంగా ఉంటావో లేదో, 6 నెలలురా, సంవత్సరం. నేను అంటాను, సంవత్సరం తర్వాత నువ్వు బాప్తిజం ఇచ్చి వాడిని జీవితకాలం ఖచ్చితంగా ఉంచుతావా? పాస్టరు నువ్వు గ్యారెంటీ ఇవ్వగలరా? 6 నెలలు, సంవత్సరం వాడు చక్కగా ఉంటే నువ్వు బాప్తిజం ఇచ్చేస్తావు, జీవితకాలం చక్కగా ఉంటాడని నువ్వు గ్యారెంటీ ఇస్తావా? ఆ తర్వాత అంత మూర్ఖ సిద్ధాంతాలు. 6 నెలలు, సంవత్సరం ఉంచక్కర్లా. ఒక వ్యక్తికి ఇది అర్థమైతే చాలు, వాడి ప్రాణం పోకముందే వాడు వెలిగించబడాలి. ఆమేన్. ఇది దైవ చిత్తానుసారమైనటువంటి ఉద్దేశం.